హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటాటోస్తో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం. ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. దానికోసం ముందుగా ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా చిక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డ ఉంది కదా, దీన్ని ఇలా స్లైసెస్ లాగా చేసుకోవాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో సన్నగా పీసెస్ లాగా అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని మీద స్క్రాచ్ అనేది పోయే వరకు శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికున్న తడి శుభ్రంగా ఆరనివ్వాలి. శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానబెట్టి క్లీన్ చేసుకోవాలి. మనం బ్యాటర్ రెడీ చేసుకునే లోపల ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ని పగలగొట్టుకొని బీట్ చేసుకోవాలి. ఇందులోనే మన ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చాట్ మసాలా, లైట్గా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. పర్పస్ ఫ్లోర్ అన్నమాట. మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోవాలి బాగా. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. మనం ఇలా పట్టుకొని వేస్తే ఇలా ఉండాలి. ఇంకా ఆయిల్లో వేసేద్దాం పదండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఇలా మనం ఒక్కొక్క తీసుకొని వేసేయాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. ఇది కేఎఫ్సీకి ఏమీ మించి తక్కువ రావండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటిని టమాటా కెచప్తో పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్టిమేట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.